గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను నిత్యం పర్యవేక్షించాలి. కల్తీ పాలు మృతులకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి. సిపిఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సిపిఐ బృందం. గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి ప్రతిష్టపరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీపాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయిన బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన కల్తీపాల విషయం ప్రజలు ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవితే 19వ తేదీ వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని ఆయన అన్నారు. జిల్లా వైద్య శాఖ నిర్లక్ష్యం తీవ్రంగా కనపడుతుందని ఆయన పేర్కొన్నారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేని కారణంగానే ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్నారని, పాలకులు కూడా కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని నారాయణ తెలిపారు. ఏ ప్రభుత్వమైనా గ్రామీణ ప్రాంతాల నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవని ఆయన మరోసారి గుర్తు చేశారు. కల్తీపాల సంఘటనలో మరణించిన వారికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలు సరిపోదని ఆయన అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారు డాక్టర్స్తో మాట్లాడి ప్రమాద తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కె సత్యబాబు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రసాద్, కాకినాడ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాలల్లో అకామిడేషన్ కలిగిన తర్వాత ఆ పాలు సేవించిన వాళ్ళలో పిల్లలు పెద్దలు ఎక్కువ అదే జరిగింది. కాలే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి. తెలియాలి కదా. మరి 5 రోజుల పాటు ఆటతో వచ్చి చేతుగా కాకులు పట్టినట్టుగా ఆలోచన. ఇది చాలా ఇంకా గతంలో 8 మంది చాలా సీరియస్గా ఉంది. వారి సకాలంలో వైద్య వ్యవస్థ మొత్తం కార్పొరేట్ అయిన తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు సకాలం హెల్త్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి మీరు బాగున్నారా చెప్పి వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఇదంతా నిర్లక్ష్య వ్యవస్థ. ఇప్పుడు పాలనలో అడ్డగలిగితే చెప్పాలి. హెరిటేజ్ మెయింటైన్ చేస్తాం కదా, మీకు అనుభవం. చిన్న వాళ్ళు వెంట వాళ్ళు ఏ పాలన